కళ్ళు మిరుమిట్లు గొరుపుతున్నాయి అంటారు చూసారు, ఆ విధంగా ఉంది ఒక్కొక్క లెక్కలు చూస్తూ ఉంటే, శ్వేతపత్రం రిజల్ట్ చూస్తూ ఉంటే ఏమనుకోవచ్చు? మనకి మనకి తెలుగునాట ఒక లోకోక్తి ఉంది, పోయినోడే మంచోడు అని. అదే విధంగా ఎవరు అధికారానికి వస్తే వాళ్ళ హయాంలో అవినీతి అక్రమాలు అనేటువంటివి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ఈ అక్రమాల విషయంలో లేదా ఈ దీనికి పాల్పడే వాళ్ళ విషయంలో కాంగ్రెస్ అయినా, వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, బీజేపీ, బీఆర్ఎస్ ఇలా ఏ పార్టీ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టుగా ఉంటుంది తప్ప, ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ ఈ అవినీతి అక్రమాలకు అనేటువంటి తెర పడటం లేదు. అందువలన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ప్రకటించినటువంటి 4 శ్వేతపత్రాల్లో 3 ఒక తరహాకు చెందినవి. నిన్న ప్రకటించినటువంటి సహజ వనరుల దోపిడీ అనేటువంటిది మరొక తరహాకు చెందినటువంటి పత్రం అది. ఎందుకంటే ఆ 3 కూడా స్టేటస్ కో, అంటే పోలవరం కానివ్వండి, అమరావతి కానివ్వండి, లేకపోతే విద్యుత్ కానివ్వండి, ఆ రంగాల్లో ఉన్నటువంటి పరిస్థితి గురించి కొన్ని లెక్కలు, కొన్ని వివరాలు, కొన్ని వ్యాఖ్యలు మనకు అందజేశారు. వాటిల్లో గాని లేదా దీనిలో గాని రోడ్ మ్యాప్, అంటే ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి అవసరమైనటువంటి రోడ్ మ్యాప్ అనేటువంటిది వాళ్ళు చెప్పలేదు. సరే, తర్వాత ఇప్పుడు బడ్జెట్ సమావేశాల సందర్భంగా అయినా లేదా ఆ తర్వాత అయినా కానీ చెప్తారని జనం ఎదురు చూస్తున్నారు. నిన్న ప్రకటించినటువంటి సహజ వనరుల దోపిడీ, భూ కావచ్చు లేకపోతే మిగతా అనేక అంశాలైనా చెప్పారు. దీనికి సంబంధించి కొన్ని నిర్దిష్టమైనటువంటి, అంటే ఆక్రమణలకు గురైనటువంటి భూముల యొక్క సంఖ్యల్ని వివరాలతో సహా చెప్పారు కనుక వీటి మీద వాటిని రికవరీ చేయడానికి, అంటే అక్రమాలని కబ్జాదారుల నుంచి వాటిని రికవరీ చేయడానికి తీసుకునేటువంటి చర్యలు అనేటువంటివి ముఖ్యంగా నిన్న ప్రకటించినటువంటి పత్రంతో ముందుకు వస్తాను, తక్షణ ఎజెండాగా ముందుకు వస్తుంది. అందువలన ఇది ఒక నిర్దిష్టంగా ఫలానా మంత్రి గారు లేదా మాజీ మంత్రి గారు, ఫలానా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇంత చేశారు అనేటువంటి, ఎందుకంటే భూమి అనేటువంటిది కబ్జాకు గురై అక్కడే ఉంటది తప్ప డబ్బు మాదిరి లేకపోతే మరొకటి మాదిరి స్థలాలు మార్చుకొని రూపాలు మార్చుకొని పోయేదానికి అవకాశం ఉండదు. రెండోది, అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినా లేకపోతే మరొకటి చేసినా గానీ దాని రికార్డ్ అంతా కూడా ఉంటది, ట్రాక్ రికార్డ్ అంతా ఉంటుంది. అందుకని వీటన్నింటి మీద తక్షణమే, మిగతా అంశాలతో నిమిత్తం లేకుండా, ఎందుకంటే తక్షణమే వీటి మీద సమాచారం ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉన్నది కనుక ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేటువంటిదే ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. దీనికి సంబంధించి ఒక చట్టం కూడా తీసుకొచ్చారు కదా, ఏపీ ల్యాండ్ గార్బింగ్ యాక్ట్ అని చెప్పి 2020లో గుజరాత్లో ఏదైతే యాక్ట్ ఉందో తీసుకొచ్చారో దానికి సంబంధించిన యాక్ట్నే మనం ఇప్పుడు తీసుకొస్తున్నాం. ఈ యాక్ట్ ద్వారా, ఈ చట్టం ద్వారా ఎవరిని వదిలే ప్రసక్తే లేదు అంటూ కూడా నేను స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. సాధారణంగా ఈ భూములు ఇవి అవి మనం చూస్తూనే ఉంటాం, అధికార పార్టీ నాయకులు కబ్జా చేశారనో ఆక్రమించారనేవి. కానీ నిన్న కొన్ని పాయింట్స్ చెప్పుకొచ్చారు. ఎందుకంటే ల్యాండ్కి సంబంధించి మనకి పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటో ఉండడం ఒక విధంగా ఓడిపోవడానికి కొన్ని కారణాలు. ఇది దానికి సంబంధించి 13 కోట్ల రూపాయలు, అదే విధంగా ఆ రాళ్ళకి సంబంధించి రాళ్లపై కూడా ఫోటోలు వేసుకున్నారు, దానికి సంబంధించి 640 కోట్ల రూపాయలు ఖర్చు అయింది అని. సో వీటికే ఇదంతా ఖర్చు పెడుతున్నారు అని కూడా నిన్న శ్వేతపత్రంలో చెప్పినటువంటి కొన్ని పాయింట్స్. ఇప్పుడు అధికారిక పత్రాల మీద లేదా చిహ్నాల మీద ఫోటోల పిచ్చి అనేటువంటిది అది మన జగన్మోహన్ రెడ్డి గారితో కాదు, నరేంద్ర మోడీ గారితో ప్రారంభమైంది. వ్యాక్సిన్ వేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించిన ఇష్యూ చేసినటువంటి పత్రాల మీద కూడా తన ఫోటో వేయించుకున్నారు ఆ పెద్ద మనిషి. అందువలన పైన వాళ్లే అటువంటి పరిస్థితి, ప్రధానమంత్రి ఆ విధమైనటువంటి ఫోటోల పిచ్చికి లోనైతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా మరొక ముఖ్యమంత్రి కానీ మరొకళ్ళు కానీ దాన్ని మనం ఆశ్చర్యపోవాల్సిందేం లేదు. కాకపోతే ఇది పీక్ స్థాయికి వెళ్ళింది. చివరికి సర్వే రాళ్లు, అంటే భూ సర్వే పేరుతోటి రాళ్ళని ఆయన టెండర్లు తీసుకోవడం, ఆ రాళ్ల మీద బొమ్మలు వేయించుకోవడం అనేటువంటిది ఎప్పుడో పూర్వపు రాజులు, రంగప్పలు అటువంటి వాళ్ళు చేసినటువంటి పిచ్చి పని ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు చేయటం అనేటువంటిది నిజంగా విచారకరమే కాదు, గర్హనీయం కూడా. ఇప్పుడు మనకు ఉంది ఏదే
గోల్కొండ ఎవడప్ప సొమ్మని అని చెప్పేసి ఆ, రాముని ప్రశ్నించారు అనేటువంటిది మనకు తెలిసినటువంటిది. అందుకని ఆ విధమైనటువంటి దుర్వినియోగానికి పాల్పడటం అనేటువంటిది ఒక పరాకాష్ట. అది చాలా చిన్నది, మిగతా దుర్వినియోగాలతో పోలిస్తే అది చాలా చిన్నది. ఇప్పుడు సమస్య ఏంటి? అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఆ సర్వే రాళ్ళని మళ్ళా రీసర్వే పేరుతోటి ఈ ప్రభుత్వం అయినా సర్వే చేయాల్సిందే. కానీ సర్వే చేసిన తర్వాత ఆ రాళ్ళని ఉపయోగించేటువంటి అవకాశం లేదు. వాటన్నిటిని మ్యూజియం లో పెట్టాలంతే. మ్యూజియం లో పెట్టి ఇదిగో గతంలో చేసినటువంటి ప్రభుత్వ ఘనకార్యం ఇది అని చెప్పేసి పెట్టాలి తప్ప సో 640 దాన్ని మళ్ళా కోట్లు కావచ్చు, ఈ 13 కోట్లు కావచ్చు, బూడిదలో పోసిన పన్నీరే. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది. దేనికి పనికిరావు. ఎందుకంటే మళ్ళా ఆ బొమ్మలన్నీ తీసేసి మళ్ళా కొత్తగా గతంలోనే మనం పాస్బుక్లు చూస్తున్నాం ఇష్యూ స్కూల్స్ కి చేయాలి. వీటికి కలర్స్ వేసినప్పుడు మళ్ళీ దాన్ని తీసి వాటికి ఎక్కువ ఖర్చు అయింది కోట్లలో అని చెప్పి. Yes. ఎస్ కోటేశ్వరరావు గారు ఎన్నికల మాట్లాడదాం. కమిషన్ ఉమ్. Yeah.